జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మీకు చట్నీ పొడి మెంతి పిండి వేసి కలిపే అటుకుల్ని చూపిస్తున్నాను. ఇవి మనం అటుకులని వీలైనంత ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సహజంగా అటుకులు అనేవి మనకి అనేక రకాలుగా స్నాక్స్ కింద మనం వాడుకోవచ్చు. పిజ్జాలు బర్గర్ల కన్నా కూడా అటుకులు ఆరోగ్యకరమైనవి. వీటిని పూర్వకాలంలో అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఉపహారం కింద వీటిని తీసుకునేవాళ్ళు. అంటే టిఫిన్ చేయాలనుకుంటే ఏమన్నా ఇది తినేవాళ్ళు. సో మనం మన పిల్లలకి రకరకాలుగా సాయంత్రం మక్కటుకులు ఇవి తెలంగాణలో బాగా దొరుకుతాయి. మీరు దీన్ని ఈ అటుకులో కూడా కొంచెం కలుపుకున్నట్టయితే రుచి బాగుంటుంది. సో నేను దానికోసమని కొన్ని కలుపుతున్నాను. కొంచెం వేయించుకోవాలి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనేమో కరకరలాడతాయి. కొంచెం ఎట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కొంచెం మెత్తబడిపోతాయి. సో నేను అందుకని వేయిస్తున్నాను. వాటిని తాలింపు కోసమని తయారు చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, దీంట్లో నేను కొద్దిగా వడియాలు వేస్తున్నాను. వడియాలు ఏదైతే ముక్కలు ముక్కలుగా అయినాయో ఇదంతా కూడా దాంట్లో వేస్తున్నాను. అంటే అటుకులు తింటుంటే మంచి రుచికరంగా ఉంటుంది, అందుకని వడియాలు కూడా వేస్తున్నాను. పల్లీలు, అప్పడాలు, చిప్స్, వడియాలు ఇవన్నీ కూడా దీంట్లో కలుపుకున్నట్టయితే కొంచెం రుచి బాగుంటుంది. మధ్య మధ్యలో తింటుంటే ఇవన్నీ రుచిగా వస్తుంటాయి. పల్లీలు వేగిన చప్పుడు వస్తుంది. పల్లీలు వేగినట్టయితే కనుక పచ్చిగా ఉంటాయి, అందుకని పల్లీలు వేగేంత వరకు చూడాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, దీంట్లోనే వేసుకోవాలి. చక్కగా మిరపకాయలలో కొంచెం ఉప్పుగా ఉంటాయి, అందుకని తక్కువ వేసుకోవాలి. వాటికి అవసరం లేదు, అసలు ఉప్పు అవసరం లేదు, కానీ అటుకులకి అవసరం కాబట్టి తీసుకొని వేసుకోవాలి. కొంచెం చక్కెర వేస్తున్నాను నేను. చక్కెర వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది. అయితే ఇది వేసిన తర్వాత కలపాలి, లేకపోయినట్టయితే మొత్తం ఒకటే చోట గట్టిగా అయిపోతుంది. వెంటనే కలపాలి. పసుపు వేస్తున్నాను.
దీంట్లో మనము ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేయించిన అటుకులు, మెంతిపిండి, ఇది అన్ని పప్పులతో చేసినది పిండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినట్టయితే కొంచెం లైట్గా శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇది చట్నీ పొడి, ఇది కూడా పప్పులన్నీ కలిపి బెల్లం, చింతపండు అన్నీ కలిపి చేసినది ఇది. సో ఈ రెండు కలుపుకొని మంచిగా కలిపేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవడమే మన పని. ఇప్పుడు అంతా అయిపోయినట్టే, దాన్ని కలిపిన తర్వాత చూపిస్తాం. చూడండి, రుచికరమైన అటుకులు రెడీ.